ఈ రోజు నాగపంచమి సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మానస అమ్మవారికి మనం నాగమ్మ తల్లి అంటాం. నార్త్ సైడ్ వాళ్ళు మానసాదేవి అని పిలిచే దేవత ఈవిడ మానస అమ్మవారు. ఈ రోజు ప్రత్యేకంగా భక్తులందరితో కూడా సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే ఈ అమ్మవారికి లోపలికి వెళ్లి అభిషేకం స్వహస్తాలతో చేసుకునే అధికారం అందరికీ కలిగించడం జరిగింది. ఇది ప్రధానంగా హరిద్వార్ లో వెలిసిన సిద్ధపీఠం ఈవిడ మానస అమ్మవారు. ఈవిని సేవించుకోవడం వల్ల రాహుకేతు దోషం, నవగ్రహ దోషాలు కూడా శాంతి జరిగి సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్కిన్ ఎలర్జీలతో బాధపడే వాళ్ళకి చర్మ సంబంధమైన రోగాలకు కూడా ఈవిడ అధిదేవత. ఈవిని ఆరాధించడం వల్ల ఆ రోగాలన్నీ కూడా తొలగి ఎంతో సుభిక్షంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఈవిడ ఆశీర్వచనం కావాల్సి ఉంటుంది. ఏ దేవత అనుగ్రహం కావాలన్నా మానస అమ్మవారిని ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మానస అమ్మవారు నవనాగిని దారిణి. ఆవిడ నాగజాతులు 9 జాతులకు కూడా ఆవిడ మహారాణి. ఆ రాణి అధికారం లేకుండా ఏ సర్పం కూడా చరించదు. కాబట్టి ఈవిడ ఆరాధన చేయడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా అని కూడా ఈ సిద్ధపీఠంలో జరుగుతుంది. ప్రత్యేకంగా ఈవిడ పీఠం అనేది హరిద్వార్ లో ఉంది. ఆవిడ రూపాన్ని మనం ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. ప్రత్యేకమైన మానస అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రం ప్రతి సంవత్సరం శ్రావణ మాస శుక్ల పంచమి రోజు నాడు ప్రతి భక్తులు లోపలికి వెళ్లి అమ్మవారి మూలవిరాటికి అభిషేకం చేసుకునే అధికారం కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి సేవించుకోవాలి. అదే విధంగా ఈ పైన ఉన్న అమ్మవారు జయదుర్గ అమ్మవారు. ఈవిడ వైద్యనాథలో ఉన్న వైద్యనాథ స్వామి ఆలయ ఎదురుగా ఉన్న అమ్మవారు హృదయపీఠం. అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాలు కాకుండా 52 పీఠాలు ఉన్నాయి. అందులో ఇంకా ముఖ్యమైన 108 పీఠాలు ఉన్నాయి. 108 పీఠాల శక్తి పీఠాల్లో ఒక పీఠమైంది వైద్యనాథ పీఠం. అమ్మవారి హృదయం పడిన ప్రదేశం. ఆవిడ త్రినేత్రాలతో ఉంటారు. అలాగే దుర్గా అమ్మవారు కూడా ఈవిని ఆరాధన చేసే విజయం పొందుతారు. ఈవిడ పేరు జయదుర్గా అమ్మవారు. ఈవిని మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో రాజరాజ నరేంద్రుల వారు రాజమహేంద్ర నగరం పాలించిన రాజరాజ నరేంద్రుల వారు అమ్మవారిని ఆరాధించి విజయం పొంది ఉన్నారు. ఇక్కడ పైన ఉన్నది హృదయపీఠం, కింద మానస అమ్మవారు సిద్ధపీఠం. ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. నిత్యం గోసేవ జరుగుతుంది. ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వచ్చి అమ్మవారు సేవించుకుని తరించగలరని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే ఈరోజు ఏం జరుగుతుంది? ఈ సనాతన ధర్మ పరిరక్షణ భాగంలో ఈ రోజు ప్రతి ఒక్కరిని సాంప్రదాయ దుస్తులు ధరించి రమ్మడం జరిగింది. సాంప్రదాయ దుస్తులు ధరించి తిలకదానం చేసి ప్రతి ఒక్కరిని లోపల ప్రవేశం కల్పించి వారి స్వహస్తాలతో క్షీరాభిషేకం చేయించుకునే అవకాశం కల్పించింది. అదే విధంగా ఇక్కడ తేజపత్రం అని పత్రం మీద వారి ధర్మబద్ధమైన కోరికను రాసి జరుగుతున్న హోమగుండంలో సమర్పించిన వారికి ఆ కోరికలు సిద్ధించే అవకాశం ఉంటుంది. అదే విధంగా వారి పేరు, గోత్రము, వారి ధర్మబద్ధమైన కోరిక ఒక పత్రంలో రాస్తే మీరు చేసే ప్రతి పూజలను వారి సంకల్పం చేసి వారి కోరిక తొందరగా సిద్ధించే విధంగా సంకల్పం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రసాద వితరణ, మా వాలంటీర్లకి అన్నదాన కార్యక్రమం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో విజయంగా ఎంతో దేదీప్యమానంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.